జీవనకరముగా చేయి. ఏప్రిల్ నెల ఆఖరి ఆదివారం నాయన, ఈ సమయంలో ప్రభా ఈ నెలంతా మీరు మమ్మల్ని కాపాడి నాయన ఆఖరి ఈ పునరుద్ధానపు దినంలోనికి మమ్మల్ని తీసుకొచ్చారు తండ్రి. మీకు వందనాలు దేవా. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, మీరు ఇచ్చినటువంటి నాయన క్షేమాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మా హృదయాలను కృతజ్ఞతతో స్తుతితో నింపండి. ఇంకా మీరు మాతో కొనసాగండి. యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని బిడ్డలమైన మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించి దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? ఇంక కూర్చోండి. దేవుని బిడ్డలమైన మనం ఏం నేర్చుకోవాలి? అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలా దేవుని యందు ఆనందించి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. ఎప్పుడు ఇది జరుగుతుందంటే, when the peace of God fills our heart, దేవుని యొక్క శాంతి మన హృదయములో ఉన్నప్పుడు. ఏముండాలి మన హృదయంలో? శాంతి. యేసయ్య ఏమన్నాడు? నా శాంతినే నేను మీకు ఇస్తున్నా. నేను ఇచ్చే శాంతి ఎలాంటిదో తెలుసా? ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నీవు బెనకవు, తొనకవు. అది మనలో యేసు ప్రభు ఇచ్చిన శాంతి ఉన్నదో లేదో ఎప్పుడు తెలిసిపోద్దో తెలుసారా? పరిస్థితులు మనల్ని గలిబిలి చేస్తున్నప్పుడు, సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నప్పుడు, ఆ టైంలో తెలిసిపోద్ది. కాబట్టి దేవుని శాంతితో మనం నింపబడినప్పుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించే వారిగా ఉంటాం. మంచిది. ఇంతవరకు చక్కగా దేవుణ్ణి ఆరాధించారు. ఈ ఉదయకాలము చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక హోంవర్క్ చేయాల. ఏంటో తెలిసారా? ముందు దేవుడు నీతో ఏం మాట్లాడాడు ఒక్కసారి దాన్ని రిమైండ్ చేసుకోవాలి. గత ఆదివారం ఏం నేర్చుకున్నాం మనం? అదే, ఇది దేవుని పాఠశాల. ఏదో మొక్కుబడికి ఆరాధనకి వెళ్ళాం, కూర్చున్నాం, పాడేసాం, వచ్చేసామంటే మనం దేవుణ్ణిలో ఎదగలేము. లాస్ట్ సండే మనం ఏమి నేర్చుకున్నాము? చూసారా? ఈ స్థలములో చాలా ప్రాముఖ్యమైన అంశాలు, మీ యొక్క డిగ్రీల్లో మీకు దొరకనటువంటి జ్ఞానమును, విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ ఇస్తున్నాడు. ప్రతి ఆదివారం ఇక్కడ చెప్పే ప్రసంగాలు చూడండి, క్రీస్తు బోధ మనలను క్రీస్తులాగా మార్చే బోధ. ద ప్రీచింగ్ ఆఫ్ క్రైస్ట్, ద ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటూ క్రైస్ట్. అర్థమవుతుందా? మన బోధ, దేవుని వాక్యం ఎలా ఉండాలి తెలుసా? జాగ్రత్త క్యాచ్ చేయాలి. మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, మీకు అందుకనే తెలివైన విషయాలు దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. ప్రసంగము, బోధ ఎలాగుండాలట?
క్రీస్తుని గురించిన బోధ ఎలాగుండాలి? నవ్వించి కవ్వించి ఉర్రూతలిగించేటువంటి బోధ కాదు. బోధ అనేది ద ప్రీచింగ్ ఆఫ్ క్రైస్ట్, ద ట్రాన్స్ఫార్మ్ ఇంటూ క్రైస్ట్. క్రీస్తులాగా మనల్ని మార్చేదిగా ఉండాలా. ఎలాగుండాలా? అలాంటి బోధన కావాలనుకునే వారికే దేవుడు ఇస్తాడు. చాలామందికి నేను క్రీస్తు ప్రభువులాగా మారాలి అంటే ఆ క్రీస్తు యొక్క ప్రసంగమే నీకు అందుతుంది. ఈ దినాల్లో అలాంటి ద ప్రీచింగ్ ఆఫ్ క్రైస్ట్, ట్రాన్స్ఫార్మ్ ఇంటూ క్రైస్ట్. మనము క్రీస్తులాగా మారితేనే పరలోకం వెళ్తాం. మరి మనల్ని ఈ లోకములో క్రీస్తులాగా మార్చేదేది? అందరు ఇక్కడే ఉన్నారా? చాలామంది మారట్లా. అదే మూర్ఖత్వం, అదే అజ్ఞానం, అదే బుద్ధిహీనత, అదే లోకం, అదే పాపం. కానీ పరలోకపు ప్రసంగాలు, దేవుని వర్తమానాలు మనల్ని ఏం చేస్తాయంటే క్రీస్తులాగా మనల్ని మారుస్తాయి. క్రీస్తు ప్రభువుల నీకు తెలియకుండే యూ విల్ బికమ్ ఏ స్మాల్ క్రైస్ట్. ఒక చిన్న క్రీస్తు ప్రభువులాగా నువ్వు మారిపోతావు. మన సంఘాల్లో అలాంటి క్రీస్తులాగా మనం ఎదగాల. పౌలు ఏమంటాడు తెలుసారా? మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదుగుదము. ఈ ఆరాధనలు, ఈ బోధలు, ఇవన్నీ దేనికి సహాయం చేస్తాయి? మనము కూడా యేసు ప్రభువులాగా మారడానికి. అది అందుకనే మనల్ని యేసులాగా మార్చే ఈ మాటలు మన హృదయంలో జాగ్రత్తగా దాచుకోవాలి. ఆనహై జానహై, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, క్యా ఫాయిదా హై, ఏం లాభం? నేను మనుషులు పోగేసుకొని ఏదో చర్చి, ఏదో అట్లాంటిది కాదు ఈ సేవ, ఈ మినిస్ట్రీ. లైఫ్ చేంజింగ్ మినిస్ట్రీ. దేవుని మహాదయను బట్టి ఈ పరిచర్యలో ఎంతమంది యవ్వనస్తులు యవ్వన కాలంలో మార్పు చెంది రక్షింపబడి మారు మనసు పొంది ఈ దినాన్ని దేవుని కొరకు ఎంత మహిమకరముగా జీవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. గత ఆదివారం ఏం చెప్పాను? ద అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్, దేవుని గూర్చిన గ్రహింపు. మీకు చూడండి, మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లేకపోతే బీటీపీ, ఆర్టీపీల మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ వాక్యం మీద పెట్టకపోతే మీకు విషయం చెప్పనా, ఆ డిగ్రీలు మీకు బువ్వ. జాబ్కి నీకే ఉద్యోగం రాదంటే మీ బీఎస్సీ నర్సింగ్ చేస్తావా? బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవుతావా? బీపీటీలోకి వస్తావు? ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్స్. ఎందుకు? వెంటనే జాబు, పైసా. ఇవి కడుపు నింపుకోవడానికి చేసే డిగ్రీలు. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళే డిగ్రీ ఇది. ఆ డిగ్రీ పేరే బిఏ, బోర్న్ అగైన్. ఆ డిగ్రీ నీకు ఎప్పుడు వస్తుందంటే ఇవి పాస్ అవ్వాలి, వాక్యం అంతా హృదయంలో దాచుకోవాలి. దేవుని గురించిన గ్రహింపు మనము కలిగి ఉండాలి. ఏ విషయాల్లో దేవుని గురించి గ్రహింపు? నెంబర్ 1, దేవుని శక్తిని గురించిన గ్రహింపు. నెంబర్ 2, దేవుని ప్రేమను గురించిన గ్రహింపు. నెంబర్ 3, దేవుని కోపమును గురించిన గ్రహింపు. దేవుడు ఎంత శక్తివంతుడో నీకు అర్థమైతే నా బతుకు ఎందుకు ఎలాగుందని అనుకుంటావా? ఇఫ్ యు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్, యూ విల్ గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసములో నువ్వు ఎదుగుతావు. ఇఫ్ యు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ నీకు అర్థమైతే యూ విల్ సరెండర్, యూ విల్ కాన్సిక్రేట్. సమర్పణలోకి వెళ్ళిపోతావు నువ్వు. నీకు ఆయన ప్రేమ అర్థం కాకే నువ్వు ఆయనకు పూర్తిగా సమర్పించుకోలేక 50-50 అటో ఒక అడుగు
ఇటు ఒక అడుగు. ఎందుకు అలాగుంటున్నావు? యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. నెంబర్ 3, దయ, దేవుని కోపం గురించిన గ్రహింపు. దేవుడు కోపము గురించి నీకు ఆలోచన ఉంటే వెంటనే నువ్వు రక్షణ పొందేస్తావు. నీకు దేవుని ఉగ్రత, దేవుని కోపం నీకు అర్థమైతే ఇంకా నువ్వు రక్షణ పొందకుండా ఉండలేవు. మీకు విషయం చెప్పనా, అర్ధరాత్రులు కూడా నేను బాప్తిసం ఇచ్చిన దినాలు ఉన్నాయి. వాళ్ళకి అర్థమైంది, దేవుడు కోపిస్తే, దేవుని ఉగ్రత వస్తే రక్షణ లేనటువంటి నా బ్రతుకేంటి అని అర్థమై, అయ్యా ఈ రాత్రి నదులకి ఎక్కడికి వెళ్ళవసరం, ఇదిగో నీటి కుండి ఉండి మా ఇంటి మీద ఎక్కడికి వచ్చి ఇచ్చేయండి అన్నారు. ఆ నీళ్ళ ట్యాంకులో ముంచేశాను. దేవుని కోపమును గురించిన గ్రహింపు ఉండాలి. ఇక్కడ మీకు దేవుని వాక్యం చెప్పడానికి ప్రభువు దగ్గర నేను ఎంతో కనిపెట్టి శ్రేష్టమైన వాక్యాన్ని తీసుకొస్తాను. యవన బిడ్డలో మీ నుంచి మేము ఆశించేది ఏంటో తెలుసారా? యవ్వన కాలములో దేవుని కాడి కిందకు మీరు రావాలి. దేవుని యొక్క చేతిలో మీరు ఉండాలా. కాబట్టి వాక్యమును నిర్లక్ష్యం చేయొద్దు. అందరి దగ్గర రన్నింగ్ నోట్స్ ఉండాలి. ప్రతి ఒక్కరికి చర్చ్ బ్యాగ్ ఉండాలి. అర్థమైందా? డుడుం ఊరికి చేతులు ఊపుకొని వచ్చేయడం కాదు. చర్చ్ బ్యాగ్, ప్రతి ఒక్కరి దగ్గర చర్చ్ బ్యాగ్ ఉండాలి. ఈ ఉదయకాలము మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకుందాం. గ్రంథాలు తెరుద్దాం. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ బైబుల్, ప్లీజ్ బై వన్. ప్లీజ్ కమ్ విత్ బైబుల్. ప్రతి ఒక్కరి చేతిలో దైవ గ్రంథం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 15 to 19. అవన్నీ కలిసి ఉన్నాయి. 15, 16, 17, 18, 19 వరకు చదువుకుందాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అందరు బైబిల్ చూసారా? చెప్పేటప్పుడు సేవకుడు ముఖం చూడాలి, చదివేటప్పుడు బైబిల్ చూడాలి. అలాగ చూసుకొని ఉండిపోకూడదు. చాలా చురుగ్గా ఉండాలి మందిరంలో, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి నీ క్యాచ్ చేయలేవు. ఆ కాన్సెప్ట్, ఆ పాయింట్ నువ్వు క్యాచ్ చేయలేదు అనుకో, నీకు అసలు ఏం అర్థం కాదు. అందుకనే ఒక్క చిన్న విషయంలో కూడా నువ్వు డైవర్ట్ అవ్వకూడదు. మధ్యలో ఎక్కడికైనా వెళ్ళావా, హాస్టల్లో లాక్ చేసి వచ్చానా, అంతే, అయిపోయింది. సడన్గా తీసుకెళ్ళిపోతాడు సైతాన్ నిన్న హాస్టల్ దగ్గరికి. ఈలోగా ఈ మధ్యలో ఎగిరిపోద్ది. కాబట్టి ఫోకస్ పెట్టండి వాక్యం మీద. ఈ ఉదయకాలము మన ప్రసంగాంశం ఏంటంటే, దేవుని ప్రేమ ఎలాంటిది, ఎలాంటి ప్రేమలు ఉన్నాయి, అందులో శ్రేష్టమైనది ఏంటి. ఇక్కడ పాల్ ప్రేస్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ అప్రిసియేటెడ్. ఈ ప్యాసేజ్ చదివాం కదమ్మా, 15 నుంచి 20 వరకు. ఇదేంటో తెలుసారా? పౌలు ప్రార్థన దేని గురించి? దేవుని యొక్క ప్రేమ గ్రహించి ఆ ప్రేమ యొక్క విలువను,
తెలుసుకోవాలని ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. రాస్తే ఏమన్నాడు చూడండి, మీరు ఆయన ప్రేమయందు వేరుపారి స్థిరపడి ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు, 4 డైమెన్షన్స్. అందరు ఇక్కడే ఉన్నారా? ఈ ఎలక్ట్రిక్ ఇవన్నీ చూడకండి. ఈ మైక్ లేకపోయినా సరే మనం ఆరాధన చేసుకోవచ్చు. అర్థమైందా? కాన్సన్ట్రేషన్ దెబ్బ తినకూడదు. ఎవరు సెక్షనాలు చూసుకుంటారు, ఆయన చేస్తే అని చూసి మన పని మనం చేయాలి. మనకు ప్రాముఖ్యమైన దేవుని వాక్యం. పౌలు ఇక్కడ దేవుని ప్రేమ ఎలాంటిదో మీరు గ్రహించండి. దేవుని ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు. చూసారా? మాకు ట్రిగ్నోమెట్రీ ఉండేది. నాది ఎంఈసి గ్రూపు. నేను ఏం చెప్పినా మా రమేష్ బాబు గారు క్యాచ్ చేసి వెంటనే దాన్ని మెసేజ్ పెట్టేస్తారు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ నా గ్రూప్. అందులో ఈ ట్రయాంగిల్స్కి సూత్రం ఉంటాయి కదా నాన్న, ఈ త్రిభుజాకారాలు ఉంటాయి కదా, ఈ త్రిభుజం యొక్క ఎత్తు కొనుక్కో అంటే దానికి సూత్రాలు ఉంటాయి కదా, ఉండవా? మీరందరూ సైన్స్ స్టూడెంట్లే కదా. ఒక చతురస్రం యొక్క ఒక త్రిభుజం యొక్క పొడవు, వెడల్పులు, ఎత్తు కొనుక్కోవడానికి ఎంత గీస్తాం కదా. గీమా ప్రణతే, ట్రిగ్నోమెట్రీ చదువుతున్నావా, మూసేస్తున్నావా? మాకు బొమ్మేసి ఆ సూత్రం రాసి దాని ఇదికంటే అప్పుడు మాకు 8 మార్క్స్ ఉండేవి. జామెట్రీ మాకు అసలు దానికి ఒక రికార్డు. ఒక త్రిభుజము యొక్క, ఒక చతురస్రము యొక్క, అమ్మగారు కూడా మ్యాథ్స్ స్టూడెంటే, నీరజమ్మ గారు. నాకు బాగా మ్యాథ్స్ వచ్చు. నేను ఫోన్ పట్టుకొని టకటకటక చెప్పేస్తుంటారు. కాకపోతే ఏమీ తెలియనట్టు అలా కూర్చుంటారు. నవ్వయ్యా మీ అక్కను పొగిడాను. పాపం మనోడు మైండ్ అంతా ఇదైపోయింది. ఇవన్నీ ఉన్నాయి కదా, పాపం సిస్టమ్ అంతా సరిగా లేకపోతే ఒక్కడు తెల్లవారి నుంచి బాధపడుతున్నాడు బిడ్డ. ఏం చేస్తాం? దేవుని కార్యాలు మనం సరిగ్గా సిద్ధపడకపోతే, సరైన ప్రార్థన లేకపోతే మధ్య మధ్యలో అది మాది ఎవరినో కాదు, మనమే పరీక్షించుకోవాలి. సో మనము వాటి ఎత్తు, వాటి యొక్క పొడవు, వెడల్పులు, అర్థమైందా? పొడవు ఇంటూ వెడల్పు ఈక్వల్ టు ఇదేంట్రా బాబు వాకింగ్ చెప్పమంటే మాకు లెక్కలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడ బైబిలు ఈ ఉదయకాలం లెక్కలో దేని గురించి మనం కనుక్కోవాలి? దేవుని ప్రేమ యొక్క పొడవెంత, ఎంత? అసలు ఇప్పుడైనా ఆలోచించారా? మన హైట్ మాత్రం, నేను ఎంత హైటో తెలుసా? 5.8. ఎంతోళ్ళు కూడా నా హైట్ ఎంత చూడు. వాళ్ళ హైట్ తెలుసుకుంటారు కానీ దేవుని ప్రేమ యొక్క పొడవెంత? గున్నా సరే కూర్చో, ఇంకా స్ట్రైట్గా కూర్చోవాలి. రెండోది వెడల్పు, ఎత్తు, లోతు. ఎప్పుడైనా ఆలోచించారు అసలు దేవుడి ప్రేమ ఎంత పొడవు, దేవుని ప్రేమ ఎంత వెడల్పు, దేవుని ప్రేమ ఎంత ఎత్తు, దేవుని ప్రేమ ఎంత లోతు? అది సెయింట్ పాల్, he was praying that the love of God must be appreciated, must be known to every believer. ప్రతి విశ్వాసి
దేవుని ప్రేమ పొడవెంతో, దేవుని ప్రేమ యొక్క వెడల్పెంతో, దేవుని ప్రేమ యొక్క ఎత్తెంతో, దేవుని ప్రేమ యొక్క లోతెంతో తెలుసుకొని ఆయన ప్రేమ యందు వేరుపారి స్థిరముగా ఉండండి అంటున్నాడు. దేవుని ప్రేమ ఎలాంటిది? మీరు రోజు చూడండి, ప్రభువా నీ ప్రేమ యొక్క చూడండి, ఎందుకంటే నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు. భక్తులు ఏమన్నాడు తెలుసారా? యేసయ్యా నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు. అతి సులభముగానే పరమున వివరింపదగును. అతి సులభముగానే పరమున వివరింపదగును. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. చూడండి, భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ప్రేమ పొడవు, అందరు ఎక్కడ ఉన్నారా, వెడల్పు, ఎత్తు, లోతు నేను ఎప్పుడు తెలుస్తాను తెలుసారా? ప్రభువా నీ ప్రేమ యొక్క పొడవును నేను కొలవలేను నాయన. అంటే అసలు నీలాగా ఏమండి మంచోళ్ళను కూడా ప్రేమించలేని ఈ పాపిష్టి లోకములో, చెడిపోయిన పాడైపోయిన ఎరిగి పాపములో పడిపోతున్న వారిని ప్రేమించే ప్రేమ ఎక్కడైనా ఉందా? మీకు విషయం చెప్పనా, గ్రీకు భాషలో ప్రేమకు 4 అర్థాలు ఉన్నాయి. నెంబర్ 1 స్టోరేజ్ అంటారు. స్టోరేజ్ అంటే ద లవ్ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబములో బిడ్డకు తల్లిదండ్రులకు మధ్య ఉన్నటువంటి ప్రేమను ఏమంటారంటే స్టోరేజ్, గ్రీకు భాషలో. రెండోది ఫిలియో. ఇదే తెలుసారా? ద లవ్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ అదర్స్. ఫిలియో, PHILIA, ఫిలియో. మొదటిది STORG, స్టోర్జ్ అంటే ద లవ్ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబం మధ్య, పేరెంట్స్కి బిడ్డలకి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమను గ్రీకు భాషలో ఏ ప్రేమను పిలుస్తారు? దాన్ని స్టోర్జ్. రెండోది ఫ్రెండ్స్ మధ్య ఉండేటువంటి ప్రేమ, ఏ ప్రేమ అది? ఫిలియో. మూడోది ఇరోస్. ఇది చాలా డేంజరస్ అన్నమాట. EROS, ఇరోస్ అంటే ద కార్నల్ ఆర్ సెక్సువల్ లవ్. అన్ని ప్రేమలు ఒక ప్రేమ కాదు. స్టోర్జ్ లవ్ అంటే ద లవ్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబం మధ్య ఉండే ప్రేమను ఏమంటాం మనం? స్టోర్జ్ లవ్ అంటాం. ఫిలియో అంటే ద లవ్ ఆఫ్ ఫ్రెండ్స్, స్నేహితుల మధ్య, అదర్స్ మధ్య ఉన్నటువంటి ప్రేమను ఏమంటాం? ఫిలియోస్ అంటాం. ఈరోస్ చూసారా? శారీరక వ్యామోహ ప్రేమ ఇది. చూసారా? ఈ దినాల్లో అందరూ ఈ ఈరోస్ లవ్వే నిజమైన లవ్ అనుకుంటున్నారు. అర్థమైందా? ఏమండి, శారీరక వ్యామోహపు లవ్ని గ్రీకు భాషలో ఏమంటారు తెలుసారా? ఈరోస్. ఆకర్షణలు, సెక్సువల్ లవ్, కార్నల్ లవ్, శారీరకమైన ప్రేమ. అనేక మంది ఇక్కడే పడిపోతున్నారు. అర్థమైందండి? ఆ ప్రేమలోనికి లాగడానికి చూసారా? పడినంత వరకు, తిరిగినంత వరకు సెల్ ఫోన్ కొనిస్తారు, బైకులు కొనిస్తారు. అర్థమైందా? అన్నీ చేస్తారు. చివరికి ఆ మోహము, ఆ వ్యామోహము తీరిన తర్వాత విడిచిపెట్టేస్తారు. ఈ దినాల్లో అనేక మంది జీవితాలు అలాగున్నాయి. నట్టేట నన్ను ముంచేశాడు,
ఎందుకు? ఏ ప్రేమలో ఉన్నావు నువ్వు? ఈరోస్, ద కార్నర్ లవ్, ద సెక్సువల్ లవ్, శారీరకమైన వ్యామోహపు ప్రేమే నిజమైన ప్రేమ అనుకుంటున్నావు. దినాలు అనేక మంది యవ్వనస్తులు ఈ ప్రేమలో కూలిపోతున్నారు. దట్స్ నాట్ రియల్ లవ్. అందుకనే పౌలు అంటున్నాడు, ఇదిగో దేవుని ప్రేమ ఎలాంటిదో మీరు తెలుసుకోండి. నో వాట్ ఈస్ ద ట్రూ గాడ్స్ లవ్. ఈ ఎరోస్ అనేది, ఈ ప్రేమ అనేది నిజమైన ప్రేమ కాదు. ఇది శారీరక వ్యామోహపు ప్రేమ. ఈ ప్రేమ ఈ దినాల్లో అనేక మందిని పట్టేస్తుందండి. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ ఉదయకాలం ఆ పదం నాకు సడన్గా గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఎవరైనా ఈరోస్ లవ్లో ఉన్నారా? ఇది నిజమైన ప్రేమ కాదు. దిస్ ఇస్ నాట్ ద రియల్ లవ్. ఇట్స్ ఎ సెక్సువల్ ఆర్ కార్నర్ లవ్. వ్యామోహం అంటారు దీన్ని. ఆ మోహం తీర్చండి. బైబిల్లో దావీదు కొడుకుల్లో ఒకడు ఉన్నాడు, ఆడి పేరు అమ్నోను. దావీదు కూతురు ఒకటి ఉంది, అబ్షలోము చెల్లెలు తామారు. చాలా బ్యూటిఫుల్. ఎంత అందమైందంటే తామారు, ఆ తామారు మీద కన్నేసాడు ఎవడు? అమ్నోను. ఈ అమ్నోను ఎవడు? దావీదు కొడుకే. తండ్రి ఒకడే, తల్లులు వేరు. తామారు ఏమవుతుంది దావీదుకి, అమ్నోనికి? అన్నయ్య చెల్లెలు ఏమవుతుందండి? చెల్లి అవుతుంది. వీడికి ఈరోస్ పట్టేసింది, శారీరక వ్యామోహ లవ్ పట్టేసింది వీడికి. సరా, సొంత చెల్లినే ఏం చేయాలో అర్థం కాల. ఆమెను మోహించాడట. రోజు రోజుకి చిక్కిపోతున్నాడట. ఆడికి ఒక దిక్కుమాలి ఫ్రెండ్ ఉన్నాడు, పనికిమాలాడు. ఆడొచ్చి అన్నారు, అరే అమ్మునోను, నువ్వు రాజు కొడుకువి, నీకు కావలసినంత ఉందా, ఎందుకు చిక్కిపోతున్నావు నువ్వు? కొంతమంది చూసారా, ఎంత తిన్నా ఎంత తాగినా ఎప్పుడు చూసినా సరే అంటే పట్ పేల మొఖాలు వేసుకొని, తిండి లేక అన్నీ ఉంటాయి. మమ్మీ 5,000 ప్లీజ్ సెండ్ మీ అంటే, అమ్మా 5 ఏంటమ్మా, 10 పంపిస్తున్నానమ్మా. మరి ఇన్ని డబ్బులు, ఇన్ని వస్తువులు, ఇన్ని బూస్ట్లు, హార్లిక్స్లు, ఇంకేంటి పబ్బులు, అదే బర్గర్లా, పిజ్జా, ఇన్ని మెక్కి కూడా ఎలా ఉంటావు నువ్వు? నీ ముఖంలో కళ ఉందా? నీ ముఖంలో అందమో కొంతమంది చూసి చూడండి. కారణం ఏంటి తెలుసారా? ఈరోస్ డేంజరస్ లవ్. ఈ శారీరక వ్యామోహపు ప్రేమ పట్టేసింది ఎవడికి? అమ్మునోనికి. ఎవరినో కాదు, సొంత చెల్లి మీదే కన్నేసాడు. అమ్మా వినండి, దేవుడు చూడండి. ఒక డాక్టర్, మీరు అందరూ చాలామంది డాక్టర్స్, డాక్టర్ దగ్గరికి వెళ్తే మొహమాట పడతాడు ఏదైనా చెప్పడానికి. చర్చ్ అంటే ఏంటి తెలుసారా? పరమ వైద్యుడు. మొత్తం స్కాన్ తీసి చెప్తాడు, నేకడ్గా చెప్పేస్తాడు నీకు దేవుడు. కొంతమంది అచ్చి ఏంటండి మరి, అయ్యయ్యో చీచి ఏడు చీచీచే చీచీ చాచాచాలు కాదు, ఇవి వాస్తవాలు. పరిశుద్ధాత్మ దేవుడు మంచిని మంచిగా రాశాడు, చెడుని చెడుగా రాశాడు, అంతే. అమ్నోను, దినదినము నువ్వు ఎందుకు చిక్కుపోతున్నావు? చెల్లిని మోహించాడు. చూడండి, కొంతమంది ఆ ఎరోస్ లవ్, ఆ సెక్సువల్, ఆ కార్నర్ లవ్లో పడిపోయి తిన్నది వంట పట్టదు, చదివింది ఎక్కదు, నిద్ర పట్టదు. చూసారా? టీచర్ లోపం కాదండి, పేరెంట్స్ లోపం కాదు, తిండి లోపం కాదు, నీకు ఈరోజు దయ్యం పట్టేసింది. చివరికి ఏం చేశాడు? ఓహ్ అలాగా, దానికేముందిరా. చూసారా, పనికి మాల ఫ్రెండ్స్ ఏం చేస్తారు? రే పలానా అమ్మాయిని నేను లవ్ చేశాను రా,
ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఈ పనికి మన ఫ్రెండ్స్కి చెప్తారు కదా, తొట్టి గ్యాంగ్, వీళ్ళేం చెప్తారు, అలాగా ఏం లేదు నేను పిలుస్తాను, అక్కడ నేను కలుపుతాను. ఈడు ఒక బ్రోకరు, మీడియేటర్ అనమాట. హలో, అమ్మో ఎవరి పేరు చెప్తే మళ్ళీ నా పేరు అంటారండి, అందుకని ఎక్స్, హలో ఎక్స్ కమ్, వై ఈజ్ దేర్. ఈ ఎక్స్ వైని కలపడానికి ఈ మధ్యలో ఈడు వెళ్తాడు, కలిపేస్తాడు. కలిపేసి బాగా మాట్లాడుకున్నారా, చేసుకున్నారా. ఈ ఫ్రెండ్ ఏం పేరు, పేరు అమ్మనోని ఫ్రెండ్ ఎవరు, అమ్మా యెహోనాదాబు. ఇదేం చేశాడు, ఒక ట్రిక్ చెప్తే ఏం లేదురా, మీ చెల్లి నీ దగ్గరగా వస్తుంది, ఏం చేయాలా, ఒంట్లో బాగోలేదు పడుకుండిపోవు. చూడండి ఎలా అంటాను, ఈడిచ్చాడు పడుకున్నాడు. పాపం దావీదు గుడ్ తండ్రి ప్రేమ కదా, తండ్రికి తెలియక ఏం చేశాడు, అమ్మునోను వై ఆర్ యూ స్లీపింగ్ డాడీ ఐఎమ్ సిక్. అలాగా డాక్టర్ పంపించాలి కదా. వీడి చూడండి చాలామంది ఈ దెయ్య ఎరోస్ లెవెల్ ఉన్నవాళ్ళు అబ్బాబా ఎంతగా నటిస్తారో, తలనొప్పి అండి, అందుకనే క్లాసుకు రాలేకపోయాడు. నీకే నొప్పి నీకు తెలుసు, ఒంట్లో బాగలేదు, నలతగా ఉంది. ఎందుకు బాగలేదు, నటన. అన్నాడు, నాన్న చెల్లి తామర ఉంది కదా, ఆమెను పంపించి నాకు రొట్టెలు చేసి పెడితే నేను తినేస్తాను. జబ్బుకున్న రొట్టెలకి తేడా ఏంటండి, చూసారా. సరే పాపం అన్నయ్య కదా మీకు, అందుకని నేను చెప్తుంటాను, మన చర్చిలో చూడండి నార్త్ పోల్ సౌత్ పోల్ ఎప్పుడు కూడా దూరంగానే ఉండాలి. అవి దగ్గర అనుకోండి ఏమవుతుంది, మీరంతా సైన్స్ స్టూడెంట్స్ కదమ్మా, నేనంటే ఆర్ట్స్ వాడిని. నార్త్ పోల్ సౌత్ పోల్ యొక్క డిస్టెన్స్ని తగ్గుతున్న కొద్ది ఏమవుతుంది ఎబినేజరు, ఆకర్షణ పెరుగుతుందయ్యా, అంతేనమ్మా. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము దూరంగా వెళ్తే ఉంటాయి కదా, అవి దగ్గర చేయండి. అందుకనే మన చర్చిలో అనవసరంగా బాయ్స్ అండ్ గర్ల్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఊరికే దగ్గరికి వెళ్ళి మాట్లాడాలు, అనవసరంగా మాట్లాడాలు, ఫోన్లు చేసి ఇలాంటివి నేను అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసారా, ఈ ఇరోస్ అనగా ఇది ప్రేమ అనుకుంటాం. మంచిగా పలకరిస్తే ఏమనుకుంటాం, అబ్బా ఎంత మంచివాడు అన్నయ్య, ఎంత మంచిదా ఈ చెల్లెలు. చూసారా, మొదట ఫ్రెండ్షిప్, ఆ తర్వాత ఏ షిప్, లవ్ షిప్. ముందు ఫ్రెండ్స్గానే తయారవుతారండి, ఆ తర్వాత అది ఏ షిప్గా మారిపోద్ది. అబ్బో ఇంకా ఆ షిప్ ఎక్కామంటే ఎప్పుడు మునిగిపోతామో తెలియదు మనకి. తొందరగానే బోర్కి వచ్చేస్తుంది నీ బండికి. ఎంతమంది ఆల్రెడీ బోర్కి వచ్చేసారు, కొంతమంది 10th ఎక్కుతారు ఈ షిప్. ఈరోస్ వచ్చాడు, అంతగా తామరను ప్రేమించాడు, మోహించాడు. ఎప్పుడైతే తనతో పాపం చేశాడో అంతవరకు నా ప్రేమ ఒకసారి అసహ్యంగా మారిపోయాయి. నా దగ్గర నుంచి అని తోసేస్తున్నాడు. ఏడుస్తుంది తామర, అన్నా చేయవలసిందా చేసేసి ఇప్పుడు నన్ను బయటకు తోసేస్తున్నావు ఏంటన్నా, అన్నా ఈ అవమానం నేను భరించలేనంటే బయటకు ఇడ్చేయండి అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తామో తెలుసారా ప్రియమైన బిడ్డలారా, ఈ దినాల్లో స్టోరేజ్ లవ్ కన్నా, ఫిలియో లవ్ కన్నా డేంజరస్ లవ్ ఏంటి తెలుసారా, ఈరోస్ లవ్. ఈరోస్ అనగా శారీరక వ్యామోహపు లవ్. గ్రీకు భాషలో లవ్కి ఎన్ని డెఫినేషన్లు ఉన్నాయి. మనం ప్రేమ అంటే ఒకటే అన్ని ప్రేమలే అనుకుంటాము. ఆఖరికి 4వ 4 kinds ఆఫ్ లవ్. ఆఖరిది అగాపే. ఏంటది, అగాపే. అగాపే అంటే దేవుని ప్రేమ. ఏ ప్రేమ, దేవుని. ఈ దేవుని ప్రేమ ఎలాంటిది, 3 ముక్కలు చెప్తాను.
దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసారా? అసలు ఆయన ప్రేమ ఎలాంటిది? అగాపే. ఇప్పుడు మూడు ప్రేమలు విన్నాం కదా. మొదట ఏ ప్రేమ? స్టోర్జ్ లవ్ అంటే ద లవ్ ఆఫ్ ఫ్యామిలీ. సన్ను, మదరు, డాటరు, మదరు ఉంటాయి కదా. ఈ ప్రేమ చూసారా? ఫ్యామిలీ లవ్. అది చూడండి, ఎంతమంది తల్లుల్ని ఏమండి అనాథాశ్రమంలో వదిలేస్తారు, ఎక్కడ వృద్ధాశ్రమంలో పెట్టేస్తున్నారు పిల్లలు. ఏం ప్రేమ నిలబడుతుంది ఆ ప్రేమ? ఎంతమంది తల్లులు పిల్లల్ని అమ్మేస్తున్నారు. ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఫిలియో ప్రేమ, అబ్బాబ్బా, ఫ్రెండ్షిప్ డే. ఎంతమంది ముంచేస్తున్నారు మనల్ని. అది ఫ్రెండ్షిప్. ఆ లవ్ కూడా కాదు. మూడోది ఈరోజు లవ్. ఇది వ్యామోహపు లవ్, అది కూడా కాదు. కానీ ఆఖరిది గ్రీకు భాషలో అగాపే అనగా దేవుని ప్రేమ, ద లవ్ ఆఫ్ గాడ్. మీకు విషయం చెప్పనా? వేర్ దేర్ ఈస్ లవ్ దేర్ ఈస్ గాడ్. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఈ అగాపే లవ్ ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. నీ ఇంటిలోనైనా, నీ సంఘములోనైనా ఈ దైవిక ప్రేమ ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఉంటాడు. ఉదయకాలం ఏ ప్రేమతో మనం నింపబడ్డాం? ఇంతకీ అగాపే ప్రేమ ఎలాంటిది? దేవుని ప్రేమ ఎలాంటిది? నెంబర్ 1 చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. త్వరగా ద బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 3 and verse 6 రాసుకోవాలి అందరూ. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వరకు మీరు లయము కాలేదు. నెంబర్ 1 చూడండి, దేవుని ప్రేమ ఎలాంటిదంటే మార్పు లేనిది. నెంబర్ 1 అన్చేంజింగ్ లవ్. అగాపే లవ్ ఏ లవ్ అమ్మా? అన్చేంజింగ్ లవ్. చూడండి, ఎవరి ప్రేమ అయినా మారిపోవచ్చు. ఏమండి, పెళ్ళైన మొదట్లో భార్య భర్తలు ఎలాగుంటారు? ఏమండి టవల్ తీసుకురమ్మంటారా? ఏమండి సోప్ ఇమ్మంటారా? ఏమండి కాఫీ ఇమ్మంటారా? ఏమండి దూరం ఇమ్మంటారా? ఎంటంటే తిరుగుతారు. అదే ఒక 2 సంవత్సరాలు అయిపోయి టవల్ తీసిరా మర్చిపోంటే అక్కడ తీసుకో. మనము చూసారు, అందుకనే భక్తుడు రాస్తారు కదా, భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, బంధుమిత్రుల మధ్య ప్రేమ ఎలాగట? పువ్వులాగా నీడలాగా అయిపోతాయట. కానీ ఎన్నటికీ మారని ప్రేమ యేసు ప్రేమ. అందుకని ఇక్కడ చూడండి, మొదటిది దేవుని ప్రేమ ఎలాంటిదంటే మార్పు లేని ప్రేమ. చూడండి, దేవుడి ప్రేమ మారిపోతే చూడండి, ఈరోజు మనం ఎక్కడ ఉండాలో తెలుసా? మనందరికీ తెలుసు. మనము దేవుడిని ఎరిగి దేవుని వాక్యం తెలిసి కూడా అనేకసారి పడిపోతున్నామా లేదా? ఏమండి, మనం దేవదూతలం కాదు. కొంతమంది అనుకుంటారు అమ్మో చూడండి, ఫాలెన్ ఈజ్ కామన్ టు ఎవరి. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు అంటుంది బైబుల్. మనము బలహీనులమై పడిపోయినా దేవుడు మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ మారలేదు. మారని ప్రేమ అయింది. ఆయన ప్రేమ ఏ ప్రేమ? మారని ప్రేమ. అందుకని యాకోబు సంతతి మీరు లయం కాలేదు. మీరు ఎప్పుడో లయమైపోవాలా, నాశనం అయిపోవాలా మీ పాపాలు బట్టి. కానీ మీ పట్ల నాకున్న ప్రేమ మార్పు లేని ప్రేమ. మొదట్లో నీ పట్ల ఎంత ప్రేమ ఉందో, ఏమండి, నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎలాగుందో, ఏమండి, చిన్నప్పుడు ఉన్నప్పుడు మన పిల్లలకి ఎంత ప్రేమ మనం తీసారా? మా అమ్మాయి చిన్నగా ఉండేటప్పుడు అబ్బా అసలు విడిచిపెట్టి ఉండలేకపోయేవాడిని. మొన్న మా అన్నయ్య గారు వాళ్ళ బాబు అజయ్కి చక్కని కొడుకు పుట్టాడు. వెళ్తే అసలు ఆ బిడ్డను విడిచిపెట్టాలనిపించలే, అంత బాగా ముద్దు వచ్చేస్తున్నాడు, నచ్చేస్తున్నాడు.
కానీ ఆడు కొంచెం పెద్ద అయ్యి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఇదైతే ఆటోమేటిక్గా నా కన్న ఎబినేజరు అని అంటామా? చిన్నప్పుడు నా కన్న ఎబినేజరు, ఇప్పుడు రే గున్నా ఏంటిది? అదేంటి మమ్మీ, నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంత ప్రేమించావు, ఇప్పుడు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నావు అంటే మనం ఏమంటాం? నువ్వు చిన్నప్పుడు ఇప్పుడు ఉన్నావేంట్రా అంట. కానీ దేవుడు అంట, ఆ చిన్నప్పుడు మన పట్ల ఏ ప్రేమ ఉందో ఇప్పుడు కూడా చెప్పండి ఇప్పుడు కూడా అదే ప్రేమ దేవుడికి మన పట్ల ఉంది. అందుకని దేవుడి ప్రేమ ఎలాంటిది? మార్పు లేని ప్రేమ, అన్చేంజింగ్ లవ్. దట్ ఈస్ అగాపే, దట్ ఈస్ గాడ్స్ లవ్. ఏమండి, వారానికి ఒకసారి గంటకు ఒకసారి మార్చే ప్రేమలు నీకు కావాలా? ఎన్నడూ మార్పు చెందని ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే దేవుని ప్రేమ నీకు కావాలా? ఏ ప్రేమ నీకు కావాలి? ఏ ప్రేమ వెంట నువ్వు పరిగెడుతున్నావు? అగాపే, గాడ్స్ లవ్ ఎలాంటిది? మార్పు లేని ప్రేమ. చూసారా? అన్చేంజింగ్ లవ్. మనం మంచిగా ఉన్నప్పుడు ప్రేమించాడు. మనము ఇంకెప్పుడు చూడండి, మనము పాపులుగా ఉన్నప్పుడే, స్టిల్ వీఆర్ సిన్నర్స్, హీ లవ్డ్ us. దేవుని ప్రేమ ఎలాంటిదమ్మా? అందరు తెలుసుకోవాలి. ఎలాంటి ప్రేమ? మార్పు లేని. ఎవరైనా మారిపోవచ్చు. నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులు నీ మీద ప్రేమ తగ్గిపోవచ్చు. ఒక పాప వచ్చి ఏడుస్తుంటుంది, అంకుల్ నేను ఇంటికి వెళ్ళను అంకుల్. ఏమమ్మంటే, ముందులాగా మా అమ్మ నాన్న ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు అంకుల్, అస్సలు నన్ను పట్టించుకోరు అంకుల్. ఇంటికి వెళ్ళి ఎందుకు అంకుల్, నా హార్ట్ గాయమైపోయింది అంకుల్. నిజమే. ఈ ఫ్రెండ్స్, ఈ బంధువులు, ఈ తల్లిదండ్రులు ప్రేమ స్థిరం అనుకుంటున్నావా? దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమ. ఏ ప్రేమ? మార్పు లేని, అన్చేంజింగ్ లవ్. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, యెషయా గ్రంథం 49 16 చదవండి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 49 and verse 16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. 15వ వచనం చదవమ్మా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటి చూసారా? మొదటిది మార్పు లేని ప్రేమ, రెండోది మరువని ప్రేమ. చూడు, తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చు. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువావు, విడువవు, ఎడబాయవు కరుణారాజా. మరచిన గాని నీవెన్నడు మరువావు, విడువవు, ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మర్చిపోవచ్చు. ఏండి, నిజమండి, ఇది వాస్తవం.
ఎంత తల్లి అయినా తండ్రి అయినా వారు మర్చిపోతారేమో. చూడు, నేను నిన్ను మరువను. బా, అన్ఫర్గెటబుల్ లవ్. దేవుడంట మనల్ని మర్చిపోడంట. తల్లి తన బిడ్డను మరిచినా మరుచునేమో, నేను నిన్ను మరువను. దేవుని ప్రేమ ఎలాంటిది? మరువని ప్రేమ. మొదటిదేంటి? మారని ప్రేమ. అనుకుంటున్నావా దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను మర్చిపోవచ్చు, నీ బంధువులు నిన్ను మర్చిపోవచ్చు. ఇదిగో మరువని ప్రేమ నా యేసుని ప్రేమ. మరువజాలని ప్రేమ, నన్ను విడువని యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. రెండో ప్రేమ, దేవుని ప్రేమ ఎలాంటిది నాన్న? మరువని ప్రేమ. అందరు ఇక్కడే ఉన్నారా? ఈ ఉదయకాలము దేవుని ప్రేమ ఎలాంటిదో నీకు అర్థమైతే, ఇందాక చెప్పాను కదా, ప్రేమలో ఫిలియో ప్రేమ, ఈరోస్ ప్రేమ, స్టోర్జ్ ప్రేమ, ఈ ప్రేమలేవి దేవుని ప్రేమ దగ్గర పనికిరావండి. ప్రియులారా, మన దగ్గర ఏదైనా ఉంటే, మనం మంచిగా ఉంటే, మనం ప్రయోజకులమైతేనే వాడు మావారు, నా బిడ్డ, నా వాళ్ళు, నా తోలోకి అంటారు. మధ్య ఒక దారుణంగా ఒకరు చేస్తే కిరాతంగా అంటే ఆ తల్లిదండ్రులకి వెళ్ళి, అమ్మ మీ అబ్బాయి ఇలా చేసినంటే వాడు నా కొడుకే కాదు, వాడిని ఉరేసేయండి, సొంత తల్లిదండ్రుల్లో. కానీ దేవుడు ఎలాంటివాడు తెలుసా? దేవుడు ఎలాంటివాడు తెలుసా? నువ్వెంత పాడైపోయినా, నువ్వు ఎంత చెడిపోయినా, స్టిల్ హీ లవ్స్ యూ. స్టిల్ హీ లవ్స్ యూ. ఉదయకాలము దేవుని ప్రేమ ఎలాంటిదో నీకు అర్థమైతే, అయ్యో ఇలాంటి మంచి ప్రేమను విడిచిపెట్టి ఈ పనికి మాలిన ప్రేమలు వెంటెందుకు నేను పరిగెడుతున్నా? అన్ఫర్గెటబుల్ లవ్. రెండోది ఏ ప్రేమ? మరువని ప్రేమ. నెంబర్ 3, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 and verse 28. రోమా 8:38 చూడండి. పౌలు అక్కడ రోమా సంఘానికి ఏం రాస్తున్నాడు? మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవు. మూడోది సరా, ఎడబాయని ప్రేమ. ఏ ప్రేమ? చూసారా, ఆయన ప్రేమ ఎడబాయని ప్రేమ. బా, దేవుడు అన్నాడు, ఐ విల్ నార్ లీవ్ యూ నార్ ఫర్షేక్ యూ. నేను నిన్ను విడువను,
ఎడబాయను. మూడో ప్రేమ ఏ ప్రేమ? ఎడబాయని ప్రేమ. ఎవరైనా నేను విడిచిపెట్టి వచ్చండి. ఏమండి, నువ్వు సరిగా లేకపోతే చూడండి, నిన్నందరూ విడిచిపెట్టవచ్చు. కానీ శుభవార్త ఏంటో తెలుసా? నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయినటువంటి దేవుడు నీకున్నాడు. ఎవరైనా నేను విడిచిపెట్టు. ఎంతకాలం అంతా ఉంటారండి? అర్థమైందా? దినాలు చూడండి, చాలామంది మొన్న ఒక న్యూస్లో ఏదో ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లోనూ ఫ్రెండ్షిప్లు అంట, 2 బిడ్డల తల్లి 40 years 21 years బాయ్తో వెళ్ళిపోయింది. ఎంత దుర్మార్గత! ఆ పిల్లలు వచ్చి మమ్మీ 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 మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా, మాకు డాడీ పెట్టట్లేదు మమ్మీ, వచ్చే మమ్మీ అని ఏడుస్తున్నారంట పిల్లలు. ఎంత దుర్మార్గత అండి! అంటే చూడండి, పిల్లల్ని కానీ భర్తను కానీ ఎవరినైనా మనం విడిచిపెట్టేవచ్చు, కానీ ఎన్నడూ నిన్ను విడవని ఎడబాయిన దేవుడు యేసయ్య. ఆయన ప్రేమ ఏ ప్రేమట? ఎడబాయని ప్రేమ. చూసారా? మూడోది అది. నాలుగోది ఇర్మియా 31:3 చదవండి. ఇర్మియా 31:3. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31 and verse 3. చాలా కాలమైన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచు. హలో, నాలుగోది దేవుని ప్రేమ ఎలాంటి తెలుసారా? శాశ్వతమైన ప్రేమ. ఒక వారం రోజులో, నెల రోజులో, సంవత్సరమో, 5 సంవత్సరాలు ఉండే ప్రేమ కాదు. ఏమండి, మన మీద చూడండి, ఎప్పుడు ఒకేలా ఉంటుందా? మన ప్రేమ చూడండి, రోజు రోజుకి తగ్గిపోతుందా పెరుగుతుందా? మనుషుల మధ్య ఉన్న ప్రేమ ఏమవుతుంది? తగ్గిపోద్ది. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎలా ప్రేమిస్తాను తెలుసా మిమ్మల్ని? ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను గనుక మీ ఎడల విడువక నేను కృప చూపుతున్నాను. దేవుని ప్రేమ నాలుగోది ఎలాంటిది? ఎలాంటిది రవి? ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. మన తండ్రి ప్రేమ ఎలాంటి ప్రేమ? మన ప్రసంగాంశం ఏంటి? దేవుని ప్రేమ ఎలాంటిది? అలా చెప్పండి, దేవుని ప్రేమ ఎలాంటిది? నెంబర్ 1 ఏమండి మీకు? నెంబర్ 1 మొదటి దేవుని ప్రేమ ఎలాంటిది? మార్పు లేని ప్రేమ, అన్చేంజింగ్ లవ్. నెంబర్ 2 మరిచిపోని ప్రేమ. చూసారా? నెంబర్ 3 మనల్ని విడిచిపెట్టని ఎడబాయిని ప్రేమ. నెంబర్ 4 శాశ్వతమైన ప్రేమ. చూసారా? ఇలాంటి ప్రేమ అగాపేలా. దేవుని ప్రేమ ఇలాంటిది. ఇలాంటి ప్రేమను నుంచి నువ్వు దూరం అయిపోతున్నావా? ఈ శారీరక వ్యామోహ ప్రేమల్లో పడి ప్రియమైన యవనస్తురాలా, తల్లి, తండ్రి, సహోదరి, క్షణకాలం ఉండేటువంటి ఆ పాపము కొరకు దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ నుండి నువ్వు దూరం అయిపోతున్నావా? చెప్పాను కదా, ఈ ఈరోస్లో, ఈ శారీరక వ్యామోహ ప్రేమలో, ఫిలియోలో, స్నేహితుల మధ్య ఉండే ప్రేమలో, స్టోర్జ్లో, ఫ్యామిలీ కుటుంబాల మధ్య ఉండే ప్రేమలో నిలబడవు. కానీ మన దేవుడు ప్రభు అయిన యేసయ్య ప్రేమ మార్పు లేని ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ,
శాశ్వతమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ కదా! ఏ ప్రేమ నీకు కావాలి? ఇలాంటి గొప్ప దేవుని ప్రేమను విడిచిపెట్టి ఈ ప్రేమలో నువ్వు, అందుకనే పౌలు అన్నాడు, మీరు దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరులుగా ఉండండి. ఈ ప్రేమలన్నీ నాకొద్దు, దేవుని ప్రేమ నాకు కావాలి. ఈ వాక్యం విన్నారు మీలో ఎంతమంది? రెడీగా ఉండండి. ఒకవేళ నువ్వు ఈరోజు లవ్లో ఉన్నావేమో, శారీరక వ్యామోహ ప్రేమలో, లేకపోతే ఓ ఫ్రెండ్ ఫిలియో లవ్, లేకపోతే స్టోరీలో వీటిలో ఉన్నవేమో, ఈ ఉదయకాలము మారని, విడువని, ఎడబాయని, శాశ్వతము ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే ఈ దేవుని ప్రేమలో నీవు ఉన్నావా? ఒకవేళ లేకపోతే ప్రియమైన బిడ్డ, యేసుక్రీస్తు యొక్క నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రేమలోకి రండి. నువ్వు నమ్ముకున్నావే, ఏ గర్ల్ ఫ్రెండో, ఏ బాయ్ ఫ్రెండో, ఏ స్నేహితులో, ఏ బంధువులో, ఏ తల్లిదండ్రులో అనుకుంటున్నావా? అవి ఎక్కువ కాలం నిలిచే ప్రేమలు కాదు. ఈ ప్రేమ నీ కొరకు రక్తము కార్చిన ప్రేమ, నీ కొరకు శ్రమను పొందిన ప్రేమ, నీ కొరకు అవమానము పొందిన ప్రేమ. ఈ ప్రేమ నీకు కావాలా? ఈ ప్రేమలోకి నువ్వు వస్తావా? ఏ ప్రేమలో ఉన్నావు? దేవుని ప్రేమ ఎలాంటిదో ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి గొప్ప ప్రేమను విడిచిపెట్టి ఆ లోక ప్రేమల వైపు పరిగెడుతున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, పరీక్షించుకుందాం. ఏ ప్రేమలో మనం ఉన్నాం? ఏ ప్రేమ వెంట మనం పరిగెడుతున్నాం? ఓ గొప్ప దేవా, ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా, ఎలాంటి ప్రేమను నేను కలిగి ఉన్నాను? ఇదిగో